హలో అండి, గుడ్ మార్నింగ్. నేను మీ కళ్యాణి టీచర్. ఆల్రెడీ మనం కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ అండ్ అలాగే మోరల్ డెవలప్మెంట్ థియరీ అయితే క్లాసెస్ విన్నాము. దాని మీద ప్రాక్టీస్ బిట్స్ కూడా తెలుసుకున్నాము. ఇవాళ అయితే మనం లాంగ్వేజ్ డెవలప్మెంట్ థియరీ గురించి తెలుసుకుందాము. దీన్ని భాషా వికాస సిద్ధాంతం అంటారు. భాషా వికాస సిద్ధాంతం దీన్ని ప్రతిపాదించిన వారు నామ్ చామ్స్కీ. ఈయన అమెరికాకు చెందిన ఈయన 100 బుక్స్ వరకు రాశారు. 100కు పైగా బుక్స్ రాశారు. దానిలో ముఖ్యమైనవి ఈ 6. ఈ 6లో ఒక బుక్ మనల్ని పేరు చెప్పి ఇది ఎవరు రాశారు అని మనల్ని అడగచ్చు అనమాట. టెట్లో కానీ డిఎస్సిలో కానీ స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి, ఆల్ సబ్జెక్ట్స్ ఎవరికైనా సరే ఇట్లాగా క్వశ్చన్ అయితే ఫ్రేమ్ చేయొచ్చు. సో అందుకని ఆ బుక్స్ నేమ్స్ అయితే మనం తెలుసుకుందాము. లాంగ్వేజ్ అండ్ మైండ్ ఎవరు రాశారు? నామ్ చామ్స్కీ. లాంగ్వేజ్ అండ్ థాట్, సింథటిక్ స్ట్రక్చర్స్, లెక్చర్స్ ఆన్ గవర్నమెంట్ అండ్ బైండింగ్, ఆస్పెక్ట్స్ ఆఫ్ థియరీ ఆఫ్ సింటాక్స్, ద లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ. ఇవి మెయిన్ బుక్స్ అన్నమాట. ఒక్కసారి ఎవరికైనా కావాలంటే నోట్ చేసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, మీకైతే ఉపయోగపడుతుంది. అండ్ ఈయన్ని మనం ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్ అంటాం. ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్ అంటాం. ఈయన బాగా ఫేమస్ కొన్నిట్లో ఉన్నారనమాట. అది ఏంటంటే ఈయన పొలిటికల్ యాక్టివిస్ట్, కాగ్నిటివ్ సైంటిస్ట్, హిస్టారియన్, సోషల్ క్రిటిక్, లింగ్విస్ట్, ఫిలసాఫర్ అనమాట. ఈయన సైకాలజీ సైంటిస్ట్, అలాగే పొలిటికల్ యాక్టివిస్ట్, కాగ్నిటివ్ సైంటిస్ట్, హిస్టారియన్, ఫిలసాఫర్, ఇవన్నీ కూడా ఈయనకి ఉన్న. నెక్స్ట్ అలాగే ఈయన ఫీల్డ్ ఆఫ్ కాగ్నిటివ్ సైన్స్ అనే ఒకదాన్ని ఫౌండ్ చేశారనమాట. హీ ఈజ్ వన్ ఆఫ్ ద ఫౌండర్స్ ఆఫ్ ద ఫీల్డ్ ఆఫ్ కాగ్నిటివ్ సైన్స్. అండ్ ఇప్పుడు చామ్స్కీ ప్రపోజ్డ్ వాట్ ఈజ్ కాల్డ్ నేటివిజం. చామ్స్కీ నేటివిజంని ప్రపోజ్ చేశారు. సో ఫస్ట్ వీ హ్యావ్ టు నో వాట్ ఈజ్ నేటివిజం. Nativism means language learning is genetically programmed. చామ్స్కీ ప్రకారం నేటివిజం అంటే లాంగ్వేజ్ లెర్న్డ్ జెనెటికల్లీ ప్రోగ్రామ్డ్ అనేది ఎవరు చెప్పారు అని కూడా అడగచ్చు. నామ్ చామ్స్కీ అని మనం అక్కడైతే ఆప్షన్స్లో గుర్తుపట్టగలగాలన్నమాట. సో నెక్స్ట్ ఈయన ప్రకారం లాంగ్వేజ్ అంటే ఏంటి? లాంగ్వేజ్ ఈజ్ ద మోస్ట్ వండర్ఫుల్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ దట్ ఈజ్ లిమిటెడ్ ఓన్లీ టు హ్యూమన్ బీయింగ్స్. అంతే కదండి, ప్లాంట్స్ మాట్లాడలేవు, యానిమల్స్ మాట్లాడలేవు, ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్కి మాత్రమే సంబంధించినది ఈ లాంగ్వేజ్. సో సౌండ్స్, వర్డ్స్, సెంటెన్స్, స్ట్రక్చర్స్, మీనింగ్స్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్. పార్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఏంటండి? సౌండ్స్, మీనింగ్స్, స్ట్రక్చర్స్, వర్డ్స్, సెంటెన్స్, ఇవన్నీ కూడా. చామ్స్కీ ఎక్స్ప్లెయిన్డ్ దిస్ థియరీ ఇన్ 4 మేజర్ పార్ట్స్. ఈయన లాంగ్వేజ్ డెవలప్మెంట్ థియరీని 4 మేజర్ పార్ట్స్ కింద డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసి గవర్నమెంట్ అండ్ బైండింగ్, సెకండ్ వన్ వచ్చేసి యూనివర్సల్ గ్రామర్, థర్డ్ వన్ లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్, ఎల్ఏడి. ఎల్ఏడి అనేది ఎవరు ప్రతిపాదించారు అని కూడా మనకి డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు. దానికి ఆన్సర్ వచ్చేసి నామ్ చామ్స్కీ. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఎల్ఏడి మీన్స్ అకార్డింగ్ టు చామ్స్కీ అని కూడా అడగచ్చు. ఎల్ఏడి మీన్స్ లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మోడర్న్ కాన్సెప్ట్స్. సో ఇప్పుడు ఫస్ట్ మనం గవర్నమెంట్ అండ్ బైండింగ్ గురించి అయితే తెలుసుకుందాం. హీఈస్ అన్ ఇన్ఫాంట్ బాండ్ విత్ అన్ innate ability to learn a language. ఫస్ట్ క్వశ్చన్ నామ్ చామ్స్కీ అడిగేది ఒక ఇన్ఫాన్సీ ఇన్నేట్ ఎబిలిటీతో పుట్టాడా అనేది. దానికి ఆన్సర్ వచ్చేసి హిస్ థియరీ ఈజ్ ద సొల్యూషన్ టు ద క్వశ్చన్ దట్ ఇఫ్ అన్ ఇన్ఫాంట్ లెర్న్స్ ఎ లాంగ్వేజ్ ఆఫ్టర్ ఇట్స్ బర్త్ తర్వాత తను లాంగ్వేజ్ నేర్చుకుంటాడు. కానీ ఇన్నేట్ ఎబిలిటీ అంటే మాతృభాష అర్థమవుతుంది, సో అట్లా నేర్చుకుంటాడు, కానీ పుట్టుకతోనే మాట్లాడలేడు కదా. సో ఏ చైల్డ్స్ బ్రెయిన్ కంటైన్స్ స్పెషల్ లాంగ్వేజ్ లెర్నింగ్ మెకానిజమ్స్ ఎట్ బర్త్. పుట్టుకతోనే వాడిలో స్పెషల్ లాంగ్వేజ్ లెర్నింగ్ మెకానిజం అనేది వాడి బ్రెయిన్లో ఉంటుంది. సో అలాగే టు అండర్స్టాండ్ లాంగ్వేజ్ స్ట్రక్చర్స్ ఆర్ రిక్వైర్డ్ అండ్ దీస్ లాంగ్వేజ్ స్ట్రక్చర్స్ ఆర్ అక్వైర్డ్ బై ద చైల్డ్ బై బర్త్ ఇట్ సెల్ఫ్.
ఈ లాంగ్వేజ్ స్ట్రక్చర్స్ ఆ మెకానిజం అనేది బ్రెయిన్లో ఉండి అది బై బర్త్ ఇట్ సెల్ఫే డెవలప్ అవుతూ ఉంటుందన్నమాట. The innate ability of understanding a language with the help of a language structure that the child is born, which is called government binding. దీన్నే government binding అంటే the innate ability of understanding a language with the help of language structures in a child is called government binding. And this proves that nobody has to teach language to the child. వాడికి ఆటోమేటిక్గా మాతృభాష అనేది ఇంట్లో ఏ భాష మాట్లాడితే ఆ భాష అనేది వాడికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, కానీ పనిమాల నేర్పించక్కర్లా. ఇంట్లో ఒకవేళ మాతృభాష తెలుగు అయితే తెలుగు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ వచ్చేస్తుంది, హిందీ అయితే హిందీ వస్తుంది. సో వాడికి ప్రత్యేకించి నేర్పక్కర్లేదు మాట్లాడడం అనేది. నెక్స్ట్ సెకండ్ మేజర్ పార్ట్ వచ్చేసి యూనివర్సల్ గ్రామర్. యూనివర్సల్ గ్రామర్. He suggests that the ability to learn grammar is built into the human brain from birth regardless of language. ఈ గ్రామర్ అనేది కూడా అంటే నిదానంగా వాడు చెప్పగలుగుతాడు నిన్న ఇవాళ రేపు లాంటి డిఫరెన్స్ని. సో దాన్ని లాంగ్వేజ్ ద్వారా నేర్చుకోవాల్సిన అవసరం లేదు మాతృభాషలో అయితే. అకార్డింగ్ టు హిమ్ the basic structures of language are already encoded into the human brain at birth. ఈ గ్రామర్ యొక్క బేసిక్స్ అనేవి ఆల్రెడీ వాడికి ఇన్నెట్ ఎబిలిటీ ఉంటుంది. అండ్ దట్ ఆల్ లాంగ్వేజెస్ హ్యావ్ ద బేసిక్ గ్రామర్ లాస్. అన్ని లాంగ్వేజెస్కి గ్రామర్ లాస్ అనేవి బేసిక్గానే ఉంటాయి కదా. సో దానికి అనుగుణంగా తెలుగు వచ్చిన వాడు దాన్ని అనువదించి ఇంగ్లీష్లో నేర్చుకోవడం ఇట్లాగా చేస్తూ ఉండొచ్చు అన్నమాట. The child is born with the tools to learn any language, but his environment determines which language he will use. వాడు ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకోగల కెపాసిటీ అయితే ఉంటుంది, బట్ వాడు ఉండే ఎన్విరాన్మెంట్ని బట్టి ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని వాడడం స్టార్ట్ చేస్తాడనమాట. అండ్ ద రీజియన్ కాల్డ్ బ్రోకా ఈజ్ ద లెఫ్ట్ హెమిస్ఫియర్ ఆఫ్ ద బ్రెయిన్ పెర్ఫార్మ్స్ ద ఫంక్షన్ ఆఫ్ లాంగ్వేజ్ ప్రొడక్షన్. లెఫ్ట్ హెమిస్ఫియర్ బ్రెయిన్లో ఉండే లెఫ్ట్ హెమిస్ఫియర్లో బ్రోకా అనే పార్ట్లో మనకి రీజియన్లో ఫంక్షన్ ఆఫ్ లాంగ్వేజ్ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్. లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ LAD. LAD is the innate facility that humans are born with for acquiring a knowledge. నాలెడ్జ్ లాంగ్వేజ్ నాలెడ్జ్ని తెలుసుకోవడానికి ఒక ఇన్నేట్ ఫెసిలిటీ అనేదే ఈ లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ అన్నమాట. LAD is a component of the nativist theory of language, and LAD concept says that children have significant innate knowledge of grammar. Chomsky says that only humans are born with LAD but other species are not. ఈ లాంగ్వేజ్ ఎక్విజిషన్ నేర్చుకోవడం అనేది ఓన్లీ హ్యూమన్స్కి సంబంధించిందే, వేరే వాటికి ప్లాంట్స్ యానిమల్స్ నాన్ లివింగ్ థింగ్స్కి అలాగే లివింగ్ థింగ్స్లో ప్లాంట్స్ అండ్ యానిమల్స్ వేటికి కూడా లాంగ్వేజ్ అక్కర్లేదు, లాంగ్వేజ్ నేర్చుకునే క్యాపబిలిటీ కూడా ఉండదు. చామ్స్కీ సేస్ దట్ ఓన్లీ హ్యూమన్స్ కెన్ లెర్న్. When the same language environment was provided to both human infant and a kitten, it is found human infant was able to produce. చామ్స్కీ ఏం చేశాడంటే ఒక పిల్లవాడిని ఒక పిల్లని తీసుకున్నాడు అనమాట. ఇన్ఫాంట్ చైల్డ్ని పిల్లని తీసుకుంటే తనకేమర్థమైందంటే పిల్లకి ఎంత చెప్పినా అర్థం కాదు, బట్ ఆ ఇన్ఫాంట్ చైల్డ్ అనేది నేర్చుకుంటుంది అనమాట, ఎందుకంటే దానికి ఆల్రెడీ ఇన్నెట్ ఎబిలిటీ ఆఫ్ లాంగ్వేజ్ ఉంది కాబట్టి. అండ్ వైడ్ వెరైటీ ఆఫ్ లాంగ్వేజెస్ హీ కెన్ లెర్న్ on his interest. And Chomsky wrote a book titled Syntactic Structures to Understand Rules and Structures of Language. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అండి. Syntactic Structures. Who wrote Syntactic Structures book? Noam Chomsky. So according to that book, he understood the rules and structures of language. He opposed teaching of grammar in traditional way. ట్రెడిషనల్ వేలో గ్రామర్ అనేది చెప్పకూడదు అని నామ్ చామ్స్కీ అపోజ్ చేశారనమాట. ఇది కూడా ఇంపార్టెంట్ బిగ్. హూ అపోజ్డ్ ట్రెడిషనల్ వే ఆఫ్ టీచింగ్ గ్రామర్? నామ్ చామ్స్కీ. అండ్ చామ్స్కీ proved that every grammatical sentence does not necessarily make sense.
In support of this, he used the sentence, colorless green ideas sleep furiously. And by the age of 3 to 10 years, a maximum linguistic ability will develop. 3 to 10 years లో maximum language linguistic ability అనేది డెవలప్ అవుతుంది. అలాగే 4 years వచ్చే నాటికి he can understand the rules and functions of the language. And next, according to Chomsky, language is learned. According to Chomsky, language is learned and language is acquired. నేర్చుకోగలడు. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి మోడ్రన్ కాన్సెప్ట్. మోడ్రన్ కాన్సెప్ట్లో మళ్ళీ 4 టైప్స్ ఉన్నాయన్నమాట. జనరేటివ్ గ్రామర్, యూనివర్సల్ గ్రామర్, ఫార్మల్ గ్రామర్, ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్. మోడ్రన్ కాన్సెప్ట్లో జనరేటివ్ గ్రామర్, ఫార్మల్ గ్రామర్, యూనివర్సల్ గ్రామర్, ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్. యూనివర్సల్ గ్రామర్, ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్. సో contrary to the above Chomsky's theory, there are few psychologists B.F. Skinner and Jean Piaget who also talked about the language development of the children. చామ్స్కీకి వ్యతిరేకంగా స్కిన్నర్, జీన్ పియాజే కూడా మాట్లాడారు. While Skinner in his verbal behavior suggested one gets the linguistic ability by means of conditions. లింగ్విస్టిక్ ఎబిలిటీ అనేది వాడి కండిషన్స్ ద్వారా వస్తుంది అని స్కిన్నర్ చెప్పారనమాట. అండ్ ఆల్సో Piaget said one can learn language through the interaction with one's environment. వాడి ఎన్విరాన్మెంట్తో ఇంటరాక్ట్ అయితేనే వాడు లాంగ్వేజ్ తెలుసుకోగలడు అని పియాజే చెప్పారనమాట. అండ్ అలాగే లాంగ్వేజ్ సబ్సిస్టమ్స్కి వస్తే there are 3 subsystems: phonology, semantics, pragmatics. Language subsystems are 3 types: phonology, semantics and pragmatics. What is phonology? Phonology concerned with the sounds of the language. Phonology concerned with the sounds of the language. And what is semantics? It is concerned with the meanings of language. It is concerned with the semantics concerned with meaning of language. Alage pragmatics is concerned with the sentence structure. Sentence structure. Phonology is sounds. Semantics is meanings. Pragmatics is sentence. Now, ఈ లాంగ్వేజ్ డెవలప్మెంట్ థియరీ మీద మనకి చాలా తక్కువ ఇంపార్టెంట్ బిట్సే ఉంటాయి. దీని తర్వాత మీకు నేను ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇదే వీడియోలో ఇంక్లూడ్ చేసేస్తాను. అండ్ సీ యూ విత్ ప్రాక్టీస్ బిట్స్. సో ఇప్పుడు లాంగ్వేజ్ డెవలప్మెంట్ థియరీ నామ్ చామ్స్కీ థియరీ మీద బిట్స్ అయితే చూద్దాము. ద ఫ్యాకల్టీ దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ఎవ్రీ పర్సన్ అకార్డింగ్ టు నామ్ చామ్స్కీ, యూనివర్సల్ లాంగ్వేజ్ ఫ్యాకల్టీ. విచ్ సైకాలజిస్ట్ సెడ్ దట్ చిల్డ్రన్ ఆర్ బర్న్ విత్ ఇన్నేట్ ఎబిలిటీస్ విత్ విచ్ దే కెన్ లెర్న్ ఎనీ లాంగ్వేజ్, నామ్ చామ్స్కీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ కరెక్ట్ స్టేట్మెంట్ అకార్డింగ్ టు చామ్స్కీ? Children learn a language only through observation and imitation అనేది రాంగ్, మిగిలిన 3 కరెక్ట్. Which psychologist proved that every grammatical sentence does not make sense? Noam Chomsky. Who compared the children's brain with a language device? Chomsky. According to Chomsky, what is the correct statement? First option is correct. Language is the innate process of acquisition. Language is the innate process of acquisition is correct. Who opposed teaching grammar in traditional method? Chomsky. విన్నారు కదా, ఇందాక నేను క్లాస్ చెప్పేటప్పుడు చెప్పాను. Who opposed teaching grammar in a traditional method? Chomsky. And next వచ్చేసి what is universal grammar according to Noam Chomsky? Third option is correct. Everyone is born with an innate ability to understand the grammar of a language. Who proposed the nativist theory? Noam Chomsky. According to Chomsky, at what age do children acquire maximum language? 3 to 10 years. By what age does a child understand
all the rules and regulations of a language with the help of lad 4 years. Which of the following is a correct sentence? Pragmatics concerned with sentence structure అనేది correct. Next, child changes the environment according to his convenience. The cognitive process is assimilation. The self-concept developed in children through interpersonal relations and reading books, stories, novels, etc. is ideal self-concept. The faculty that is present in every person according to Noam Chomsky, universal language faculty. The virtue called reliability is to be achieved by the person in this psychosocial critical situation. Role identity versus role confusion. According to Jean Piaget, children built their knowledge through exploration and experience. The virtue called ability is to be achieved by the person at this psychosocial critical situation. Industry versus inferiority. The tool that is used to measure real and ideal self-concepts of a person. Semantic differential technique. A child can go to home from his school. When he is asked about the route to his home, he could not reply. The child is in this cognitive stage. Concrete operational stage. The moral stage of a child who gets ready to finish his homework if he was offered a movie. Second stage, pre-conventional level. The psychosocial critical situation faced by primary school children according to Erikson. Industry versus inferiority. The aspect that helps a person to know the nature is self-concept. The stage in which children can think logically when objects are present before them and not in their absence. కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. సో ఈ కాన్సెప్ట్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అలాగా లైక్ ఇస్తే నాకు మరింత బూస్ట్గా ఉంటుంది, మరిన్ని కాన్సెప్ట్స్ చేయడానికి, వీడియోస్ చేయడానికి నాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది. బిట్స్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ మీకు ఇంకా ఏ సబ్జెక్ట్ కావాలి అనేది నాకు కమెంట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు మై ఛానల్. బాయ్.